గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యా అయ్యా, ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు, అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా, అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? గురించి కాదురా, మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా, ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా. మీ నీడను మేము చల్లగా ఉంటాం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో, అంత మాట అనకండి. మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తర్వాత రాయుడు. ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? అమ్మా, ఏంటి, నువ్వు చూసుకోలేవా? అయ్యో, చూసుకోలేదండి. ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను. మీరు వెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పడుతోమెత్తున్నావేటి? మీకేంట్రా పెళ్ళిళ్ళు అయ్యాయి? పెళ్ళి ఎవరు? కానీ 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 హే
కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాట వస్తుంది. నేను చూడలేదు. అయ్యో అన్నయ్య అన్నయ్య నీతి లేని కుక్క, మా ముందు 7 తరాలు హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, పెదరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసి కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి. అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను 3వ రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. రాయుడు అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు.
కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఛీ! నీచుడా, ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉంది 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 గుర్తుపట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా. ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్. Android, 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 Android. అమ్మా, నాన్న, అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు, త్రికాలాత్రక, ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్తాబారవాలు. ఎంత మర్వెత్తించిన నువ్వు మరపునకు రాక హృదయశావిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనతారక సుధాకర కొనిదెల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు దగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృవులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట అని పగులబడిన ఊటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన సుతులతో తూయుడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదక్షుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు
నన్నేల వివాసుని సేవలే. అవునులే, అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చన కర్పించుతో పచ్చి వైభవంలో తేలించు. వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుంటున్నా. ఈ లోకమున మూకుడుండునా అయినను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకమ్ము ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి. ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటి సంక్షిప్త రత్నం ప్రభ నీరాజితంబగు మా పాద బద్ధంబులేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రుయేనని అనుమానించుచునే అరుదించిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యము ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదాపూర్వకముగా అనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇచ్చి కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా. ఏది కర్తవ్యం మనుటయ్యా వీడందు చూసుటయ్యా. రాయుడు నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించుటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్తుడు గావించి మార్గ పదమధ్యమున సంసర్గ ముగ్ధుడు గావించదను. పెదరాయుడు టైమ్ ఈజ్ అవర్ అండ్ రైట్ టైమ్ స్టార్ట్స్ నౌ.